ధన్యవాదాలు అధ్యక్ష. మా ఇందూరు పట్టణంలో 1000 సంవత్సరాల చారిత్రాత్మకంగా కట్టడమైన రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కొన్ని విషయాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలు వేములవాడ రాజన్న దేవాలయం, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాలాగే చారిత్రాత్మక వైభవానికి ఒక చిహ్నంగా ఆధ్యాత్మిక చింతనకు ఆలవలంగా ఉన్న ఈ కిల్లా రామాలయంలో రాముల వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని మహారాష్ట్ర మరియు ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు అధ్యక్ష. ఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా ధూప నైవేద్యాలకు పూజలకు శ్రీరామస్వామి కళ్యాణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి. అలాంటి దేవాలయం నేడు శిథిలావస్థలో ఉందని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఇకపోతే ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయం ఒక ఘనమైన చరిత్ర ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఆనాడు రాష్ట్ర కుటుంబ వంశానికి చెందిన ఇంద్రుడు కీర్తి శకం 914-28 మధ్య కాలంలో ఇందూరును పాలించినప్పుడు ఆ కోటను నిర్మించడం జరిగింది అధ్యక్ష. 400 ఏళ్ల క్రితం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువారు గారైన సద్గురు సమర్థదాస్ మహారాజ్ గారు ఆ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో మొఘలు వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే వేల సంఖ్యలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిందో అదేవిధంగా 1862 సంవత్సరంలో నిజాం నవాబ్ అక్కడ ఉన్న కోటను కేంద్ర కారాగారంగా మార్చి అక్కడ దేవాలయంలో పూజలు నిషేధించి ఖైదీలతో పాటు రాముడి వారిని కూడా బందీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఎంతటి దుర్గారమైన చర్యనో, ఇది ఎంతటి దుర్మార్గమైన చర్యనో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అదే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన దాశరథి కృష్ణమాచార్యులు, వట్టకోట అల్వార్ స్వామి వారు అటువంటి మహనీయులు ఎందరో ఆ కిల్లా జైల్లో బందీలుగా ఉంటూనే తమ రచనల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి నిజాం తెలంగాణ విమోచన కోసం పనిచేసిన దాశరథి గారు రాసిన నా తెలంగాణ కోటి రతనాలు విననే పదాలు ఈ రోజు కూడా 8వ గదిలో గోడల మీద రాసి పెట్టింది అధ్యక్ష. ఎత్తైన ప్రదేశంలో కురునాపీఠం పైన సాక్షాత్తు సీతారాముల వారు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తూ మనకు కనిపిస్తారు అధ్యక్ష. పవిత్రమైన కోనేరు, ధ్యాన మందిరం, శ్రీరామ కళ్యాణ వేదిక, ఇలా దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో రఘునాథ ఆలయం కట్టబడి ఉంది అధ్యక్ష. ఇది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. ఇలాంటి 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కోట, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం, దాశరథి వట్టకోట అల్వార్ స్వామి వారి మహనీయులు, తెలంగాణ విమోచన పోరాట యోధులు ఎందరో మహనీయులు గడిపిన ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ఏం కావాలో మాత్రం స్పష్టంగా అడగలేదు, నోట్ చేసుకోలేదు. శ్రీ విజయుడు